మై నేమ్ ఇస్ టీచరన్. ఐఎమ్ ఫ్రమ్ రామాయంపేట్ తాండా. నేను 10th క్లాసు దుబ్బాకలో చదువుకున్నాను. అక్కడ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేర్యాలకు రావడం జరిగింది, సిద్దిపేట జిల్లా. ఇక్కడ ఫస్ట్ ఫుడ్ కాడికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ కానీ మన టీచర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్లయితే ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని చదువుకున్నట్లున్నది. స్పోర్ట్స్ కానీ స్టడీస్ కానీ చాలా బాగా ఉంటాయి. అలాగే మన టీచర్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు. ఒక్కొక్కళ్ళు చదవకుండా తమ వెంబడబడి మమ్మల్ని చదివించారు. అలాగే ఫుడ్ కానీ అలాంటి ఫుడ్ చాలా బాగుంటుంది. మన స్కూల్లో ఎన్విరాన్మెంట్ పర్పస్ కానీ అలాగే మెటీరియల్స్ మాకు గవర్నమెంట్ సంవత్సరానికి 1,25,000 పెట్టి మమ్మల్ని సాగుతుంది. మాకు ఇక్కడ ఇల్లు కంటే అద్భుతంగా ఇక్కడ చూసుకుంటున్నారు సార్ వాళ్ళు. మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో ఆ విధంగానే వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే మనం మన ఇంటికాడికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఇక వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళు తమ సొంత పిల్లల్లా మమ్మల్ని చూసుకొని ఇక్కడ చాలా చక్కగా బోధిస్తున్నారు. అలాగే ఫుడ్ కాడికి వస్తే చాలా బాగుంటుంది ఫుడ్. ఏదైనా ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటాయి. డార్మెంటరీలో చూసుకున్నట్లయితే అద్భుతంగా బెడ్లు కానీ లైట్స్ కానీ మాకు ఫర్నిచర్స్ చాలా బాగున్నాయి. అలాగే మాకు ఫస్ట్ ఇయర్లో చాలా బాగా బోధించారు. ధన్యవాదాలు. నా పేరు విశ్వాసి. నేను కొడకన్ల గజ్జల్ మండలంలోని 10th సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ కూడా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్నాను. ఇక్కడ మా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మా టీచర్స్ మా హౌస్ మాస్టర్ కూడా చాలా మంచిగా చూసుకున్నారు. వాళ్ళు మా తల్లిదండ్రులు లేకున్నా కానీ అంత మంచిగా చూసుకున్నారని 24 గంటలు వాళ్ళు ఎప్పుడు మాతోటి ఉండి మమ్మల్ని చదివించడం కానీ మా క్షేమవులు చూసుకోవడం కానీ చాలా బాగా ఉన్నారు. మా క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చదువుకుంటూ అందరినీ చాలా ప్రోత్సహిస్తూ సార్లందరూ మంచి విషయాలే చెప్తూ ఎప్పుడూ మోటివేషన్ చేస్తూ మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మంచిగా మాకు ఏ వసతులు కావాలన్నా సార్ చూసుకునేవారు. మా మెస్సు సారే దగ్గరుండి అన్నీ ఎవరికి ఏ అవసరాలు ఉన్నా ఏ తినాలనుకున్నా సార్ని అడిగితే చెప్తాడు. ఆయన మనకి ఏం తినాలని ఉంటే అవే తినిపించి చాలా మంచిగా ఎగ్జామ్లకి చాలా మంచిగా పోషక ఆహారాలు ఉండాలని అన్నీ మంచిగా. అందరికీ నమస్కారం. నా పేరు స్టీవెన్. నేను సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ముబారక్పూర్ గ్రామం నుంచి వచ్చాను. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ వచ్చినప్పటి నుంచి చదువులో కానీ అన్నిట్లో కానీ మా సార్లు చాలా బాగా హెల్ప్ చేశారు. ఏ డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళు తీర్చేవారు. పొద్దున నైట్ స్టడీ కానీ ఆ టైంలో నోట్స్ రాయించేవారు. మాకు మా క్లాస్ రూమ్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్యాన్లు కానీ లైట్లు కానీ. ఇంకా మెస్లో ఫుడ్ చాలా బాగుంటుంది. డార్మెంటరీలో వసతులు అన్నీ కూడా నీట్గా ఉంటాయి. యాక్టివిటీస్ కూడా పొద్దున మార్నింగ్ 5 నుంచి 6 వరకు
యాక్టివిటీస్ చేస్తాం. ఓకే. మా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా బోధించారు. మాకు ప్రిన్సిపల్ సారు ఎప్పుడు సపోర్ట్ చేసేవారు. ఏమైనా అనారోగ్యం ఉంటే ఎక్సెస్ మేడం ఎప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయేది, టాబ్లెట్స్ ఇచ్చేది. థ్యాంక్ యూ. నా పేరు మధు. నేను సంగారెడ్డి జిల్లా నుంచి పుల్కాల్ మండలం పోచారం గ్రామం నుంచి వచ్చాను. 10th క్లాస్ పుల్కాల్ మండలం మోడల్ స్కూల్లో చదివాను. ఫస్ట్ ఇయర్ సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలోని సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నాను. 10th క్లాస్లో అంతా చదవలేకపోయాను. మొత్తం ఇంటి కాడ తిరుగుతుంటే ఎక్కువ చదవకపోబట్టి వీడికి వచ్చినాక తెలుస్తుంది ఎంత పేరెంట్స్ వాల్యూ, ఇంటికాడ ఎట్లుంటుంటే ఈడు ఎట్లున్నాడు. ఇంకా సార్లు కూడా చాలా మోటివేషన్ ఇచ్చారు. వీడికి వచ్చినాక చాలా చదువుతున్నాను. ఇక్కడ ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. సార్ కూడా వాళ్ళందరూ మోటివేషన్ చాలా బాగా ఇస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఉండబుద్ధి కాలేదు. ఫస్ట్ టైం హాస్టల్, తర్వాత చాలా మోటివేషన్ ఇచ్చారు వాళ్ళు సార్ కూడా అందరూ. ఇక్కడ టీచింగ్ విధానం కానీ అలాగే నైట్ స్టైల్ టీచర్లు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ మాకు రాత్రి బావులు ఇక్కడే స్టే చేసుకుంటా మమ్మల్ని మాకు బోధన అనేది చేయడం జరుగుతుంది. అండ్ మా గ్రౌండ్లో చూసుకున్నట్లయితే అన్ని విధముల ఆటలు ఆడడం జరుగుతున్నాయి. ఇక్కడ పీటీ అండ్ పీటీ సార్ వాళ్ళు చాలా రకముల గేమ్స్ ఆడిపించడం జరుగుతుంది. అలాగే మెస్లో చూసుకున్నట్లయితే ప్రతిరోజు టైం టు టైం అనేది టైం పంచువాలిటీ అనేది మనం సోషల్ వెల్ఫేర్ వచ్చినాకనే నేర్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ టైం టు టైం అనేది భోజనం పెట్టడం జరుగుతున్నది. అలాగే మన గవర్నమెంట్ కానీ స్కూల్స్ చూసుకుంటే బిల్డింగ్లు, బెంచ్లు కానీ అవన్నీ ఫెసిలిటీస్ చాలా ఉండడం జరుగుతున్నాయి. అలాగే బుక్కులు కానీ బ్యాగ్స్ కానీ ఇక్కడ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతున్నది. గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ పోషిస్తూ బట్టలు ఇవ్వడం జరుగుతున్నాయి. అలాగే కాస్మెటిక్స్ అంటూ నెలకు 250 రూపీస్ ఒక్కొక్క చొప్పున ఇవ్వడం జరుగుతున్నది. అలాగే పెన్నులు డైరెక్ట్ బ్యాంకుకు మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫోన్లు ఇప్పుడు గత సంవత్సరం నుండి రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఫోన్స్ ఇట్లా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాయి. అలాగే మేము చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నాం ఇంటి వాళ్ళతోటి. థ్యాంక్ యూ.